రాముడి యొక్క శక్తి ఎట్లాంటిది అంటే, రావణాసురుడు మాయ జింకలా నువ్వు రూపం ధరించరా మారీచుడా, నేను సీతాదేవిని ఆ సమయంలో ఎత్తుకొస్తాను, నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని అడగగానే మారీచుడు అంటాడు, బాబోయ్ రామ అంటే నాకు భయం వేస్తుందంటాడు. ఏమైందిరా నీకు అంత కష్టమేమొచ్చిందంటే, ఓ రావణ, రావణుడికి మేనమామ అవుతాడు మారీచుడు. రావణ నువ్వు పోయి రాముడితో పెట్టుకుంటావేంట్రా, వాడు కాలాగ్ని సదృశ, వాడు కాలాగ్నిరా నాయన, వాడితో పెట్టుకోవద్దు. చిన్న పిల్లవాడు, 12 ఏళ్ళు కూడా లేవు వాడికి, వాడు నన్నేం చేస్తాడులే అని రాముడి మీదకి వెళ్ళాను. ఆ రాముడు, నేను వాణ్ణి చులకనగా చూస్తే రాముడు నన్ను చులకనగా చూశాడు, ఇట్లాంటి వృద్ధుణ్ణి నేను చంపడం ఎందుకని గట్టిగా నన్ను కొట్టాడు. ఆ కొట్టిన కొట్టొచ్చి 100 యోజనాల దూరంలో పడ్డానయ్యా. అప్పటి నుంచి రామ అనే పదం వినాలంటే నేను భయపడుతూ కలుపుతున్నాను. అట్లాంటి రామచంద్రమూర్తి నువ్వు పోయి రాముడి దగ్గరికి వెళ్తానంటున్నావే, నువ్వు వెళ్ళింది కాక నన్ను వెళ్ళమంటున్నావు. రామో విగ్రహవాన్ ధర్మ, మారీచుడంతటి వాడు కూడా అలా మాట్లాడతాడంటే ఏం చెప్పాలి? రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే సాక్షాత్తు మూర్తి భవించిన ధర్మం, సాధు సత్యపరాక్రమ, వ్యర్థంగాని పరాక్రమం గలవాడు శ్రీరామచంద్రమూర్తి. అట్లాంటి వాడు గనుక వాడి జోలికి పోవద్దయ్యా అంటే రావణాసురుడు అన్నాడు, నువ్వు పోకపోతే నిన్ను చంపేస్తా అన్నాడు. నీ చేతిలో చచ్చే కంటే వాడి చేతిలో చస్తేనే నాకు మోక్షం, నారాయణుడి చేతిలో చచ్చిపోతే నాకు మోక్షం కదరా, కనుక నేను రాముడి చేతిలోనే చనిపోతాను గాక అని నిశ్చయం చేసుకుని మాయాలేడి రూపాన్ని ధరించాడు మారీచుడు.